హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను వచ్చేసి ఫైలం నెమటోడా గురించి చెప్పబోతున్నాను. ఓకేనా. వీటిని యాస్కాల్మెంతిస్ అని కూడా అంటారు. ఎన్సీఆర్టీస్ బుక్స్లో యాస్కాల్మెంతిస్ అంటారు ఫైలం నెమటోడాకి సంబంధించి. వీటి బాడీ క్యావిటీ వన్ వే కట్ అండ్ ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్. ఎలా ఉంటుందంటే దీని స్ట్రక్చరు లోపల ఇన్నర్ సర్కిల్, బయట అవుటర్ సర్కిల్. ఇప్పుడు ఒక యాస్కాల్మెంతిస్ మనం తీసుకొని క్రాస్గా కానీ సెక్షన్ చేస్తే, అడ్డంగా కానీ కట్ చేస్తే దాని యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట, సర్క్యులర్ షేప్లో. ఇన్నర్ సర్కిల్ వచ్చేసరికి గట్, అవుటర్ సర్కిల్ వచ్చేసరికి ఎపిడెర్మిస్. ఓకేనా. నెక్స్ట్ ఇవి సూడోసిలోమేట్స్. ఫస్ట్ నుంచి చూద్దాం. ద బాడీ ఆఫ్ నెమటోడ్ ఈస్ సర్క్యులర్ అండ్ క్రాసింగ్ సెక్షన్. క్రాస్గా సెక్షన్ చేస్తే సర్క్యులర్గా ఉంటుంది, అందుకే వీటిని యాస్కాల్మెంతిస్ అంటారు. ఇవి ఫ్రీ లివింగ్ అండ్ పారాసైటిక్ అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ పైన పారాసైటిక్గా నివసిస్తాయి. ఆక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ బోత్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వీటికి. రౌండ్ వామ్స్ అంటారు వీటిని కామన్గా. వీటికి ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది లోపల. అండ్ బైలాటరల్ సిమెట్రీ. ట్రిప్లోబ్లాస్టిక్ సూడోసిలోమేట్ యానిమల్స్. సూడోసిలోమేట్ అంటే అవుటర్ లేయరు, ఇన్నర్ లేయరు మధ్యలో మీసోగ్లియా అనేది ఆక్యుపై చేసి ఉంటుంది అనమాట. కానీ మీసోడెర్మ్ అనేది ఉండదు. అవుటర్ లేయర్ని, ఇన్నర్ లేయర్ని డివైడ్ చేస్తూ మీసోడెర్మ్ అనేది ఉండదు, కాబట్టి వీటిని సూడోసిలోమేట్స్ అంటారు. మీసోడెర్మ్ బదులు మీసోగ్లియా ఉంటుంది మధ్యలో. ఓకేనా. నెక్స్ట్ బాడీ అన్సెగ్మెంటెడ్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఒక ట్రాన్స్పరెంట్ ఆఫ్ ప్రొటెక్టివ్ క్యూటికల్ ఉంటుంది. వీటి యూనిక్ క్యారెక్టర్ ఏంటంటే అవుటర్ బాడీని కవర్ చేస్తే ఒక టఫ్ క్యూటికల్ ఉంటుంది. ఇన్ సమ్ ఎపిడెర్మిస్ దస్ ఎసెన్షియల్. వీటిలో ఎలిమెంటల్ కెనాల్ అనేది కంప్లీట్గా ఉంటుంది విత్ మౌత్ అండ్ యానస్. వెల్ డెవలప్డ్ మౌత్ ఉంటుంది అండ్ యానస్ ఉంటుంది. ఓకేనా. ఎక్స్క్రిటరీ సిస్టంలో రీనెట్ గ్లాండ్స్ ఉంటాయి అండ్ డక్ట్స్ ఉంటాయి. ఓకే. ఎక్స్క్రిటరీ గ్లాండ్స్, రీనెట్ గ్లాండ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ సర్క్యులర్ ఎంట్రిఫిక్ రింగ్ అండ్ గ్యాంగ్లియన్ నర్వ్. ఇప్పుడు ఎక్స్క్రిటరీ సిస్టంలో రీనెట్ గ్లాండ్స్ ఉంటాయి. నర్వస్ సిస్టంలో వచ్చేసరికి ఎంట్రిక్ నర్వ్ రింగ్ ఉంటుంది విత్ గ్యాంగ్లియన్ నర్వ్స్ ఉంటాయి వీటిలో. సెన్స్ ఆర్గన్స్ ఆర్ యాంఫిడ్స్ అండ్ ప్లాస్మిడ్స్. యాంఫిడ్స్ అండ్ ప్లాస్మిడ్స్ అంటే ఏంటి ముందు నేను చెప్తాను క్లియర్గా. నెక్స్ట్ సెక్సెస్ ఆర్ సెపరేట్. డయేషియస్. సెక్సెస్ సెపరేట్. మేల్ ఫీమేల్ సెపరేట్గా ఉంటుంది. మేల్ కన్నా ఫీమేల్లో లెంత్ ఎక్కువ ఉంటుంది, బాడీ లెంత్. మేల్ హ్యావ్ కర్వ్డ్ పోస్టీరియర్. మేల్లో కర్వ్డ్ పోస్టీరియర్ ఉంటుంది విత్ క్లోవికల్ అపరేచర్ అండ్ 1 or 2 కాపులేటరీ పెనికల్ స్పైక్యూల్స్. సెక్సువల్ ఆర్గన్స్ అనేవి ఫీమేల్లో ఇక్కడ ఉంటాయి, ఈ పోర్షన్లో ఉంటాయి. కర్వ్ అయి ఉంటుంది మేల్ యొక్క బాడీ అనేది. కర్వ్ అంటే 6 ఆర్గన్స్ చివరిలో ఉంటాయి. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ఓవిపారస్. ఓవిపారస్ అంటే ఎగ్స్ లే చేసే వాటిని ఓవిపారస్ అంటారు, ఎగ్స్ లే చేయని వాటిని వివిపారస్ అంటారు. నెక్స్ట్ ఎఫ్యూఆర్ ఓవిపారస్. కొన్ని నెమటోడస్ మాత్రం ఎగ్స్ లే చేస్తే, అలాగే ఎగ్స్ కాకుండా డైరెక్ట్గా న్యూ నెమటోడాన్ని బయటికి రిలీజ్ చేస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ ఒకరేరియా, బ్రాంకి ఒకరేరియా. అండ్ డెవలప్మెంట్ మే డైరెక్ట్గా ఉండొచ్చు, లేకపోతే ఇండైరెక్ట్గానే ఉండొచ్చు. గ్రోత్లో ఒక టైప్ మౌల్టింగ్స్ ఉంటాయి అనమాట. 4 మౌల్టింగ్స్ ఉంటాయి వాటి డెవలప్మెంట్లో. ఎగ్జాంపుల్ యాస్కారిస్, ఒకరేరియా అండ్ సైక్లోస్టోమా. ఓకేనా. నెక్స్ట్ దీని క్లాసిఫికేషన్ వచ్చేసరికి ఫైలం నెమటోడా 2 క్లాస్గా డివైడ్ ఉంటుంది. ఏ ఫాస్ మీడియాలో ఇన్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ యాంఫిడ్స్లో. యాంఫిడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఓరల్ రీజన్ ఉంటుంది కదా, మౌత్ చుట్టూ క్యూటికల్ డిప్రెషన్ ఉంటుంది. క్యూటికల్గా డిప్రెషన్ అరౌండ్ ఓరల్ రీజన్ పెర్ఫార్మ్ క్యూమోరెసిప్టర్ ఫంక్షన్. మౌత్ చుట్టూ క్యూటికల్ డిప్రెషన్ ఉంటుంది వాటికి. ఈ ఫంక్షన్ ఏంటంటే దీన్ని క్యూటికల్ డిప్రెషన్, కీమోరెసిప్టర్ ఫంక్షన్ అనేది చేస్తాయి అనమాట ఈ క్యూటికల్ డిప్రెషన్స్ అనేవి. ఫాస్మిడ్స్ అంటే పోస్టీరియర్ గ్లాండులో సెన్సులర్ స్ట్రక్చర్స్ని ఫాస్మిడ్స్ అంటారు. అవి ఆబ్సెంట్ కాబట్టి వీటిని ఎఫాస్ మీడియా అంటారు. ఈ క్లాస్ని ఎఫాస్ మీడియా అనడానికి కారణం ఫాస్మిడ్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ దిస్ క్లాస్. ఎగ్జాంపుల్ ట్రైకినెల్లా, ట్రైక్యువారిస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ 2 ఫాస్ మీడియా. ఇన్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ క్లాస్ యాంఫిడ్స్ ఆర్ సింపుల్. యాంఫిడ్స్ అంటే ఏంటి, ఓరల్ చుట్టూ క్యూటికల్ డిఫరెన్స్ని యాంఫిడ్స్ అంటారు. అదే ఫాస్మిడ్స్ అంటే ఫాస్ మీడియా. వీటిలో యాంఫిడ్స్ అనేవి సింపుల్గా ఉంటాయి అండ్ ఫాస్మిడ్స్ ఆర్ ప్రెసెంట్. ఫాస్మిడ్స్ అంటే ఏంటి, పోస్టీరియర్ గ్లాండులో సెన్సరీ స్ట్రక్చర్స్ని ఫాస్మిడ్స్ అంటారు. ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్. ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ యాస్కారిస్ అండ్ సైక్లోస్టోమా, ఎంట్రోబియస్, ఒకరేరియా. నెక్స్ట్ వీడియోలో ఫైలం ఎనలిడా గురించి చెప్తాను. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.